హాయ్. వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇంతకు ముంగిట సెషన్లో మనము ఈ ప్రాజెక్ట్స్, ఈ కాన్ఫిగరేషన్ అంతా చూసాము. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాం. సో కన్సిడర్ దాట్ నేను ఒకటే టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. నా స్పెక్ ఫైల్లో ఉన్న ఒక టెస్ట్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి అంటే లాస్ట్ సెషన్లో మనం నేర్చుకున్న కమాండ్ ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్ ఫైల్ నేమ్ హైఫెన్ హైఫెన్ ప్రాజెక్ట్, అంతే కదా. ప్రాజెక్ట్ ఇక్కడ మ్యాండేటరీ మనకు ఉండాలి. ఆ ప్రాజెక్ట్ ఇట్లా మనం క్రియేట్ చేసాము, రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అయింది. ఇదంతా మనం టైప్ చేయాల్సిన కమాండ్. సో కన్సిడర్ దట్ ఇప్పుడు నేను ఈ ప్లే రైట్ అనే రాసే పదంలో ఫర్ సపోజ్ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. సో ఇఫ్ యూ నోటీస్ ఇట్, బేసికలీ ప్లే రైట్లో ఏ మిస్ చేసి నేను టైప్ చేశాను. ఇక్కడ ఏ మిస్ చేసి నేను టైప్ చేశాను. నేను ఎప్పుడైతే ఎంటర్ హిట్ చేశానో నాకు ఇక్కడ టెర్మినల్లో ఎర్రర్ వస్తుంది. సో బేసికలీ ద రిక్వెస్టెడ్ రిసోర్స్ ప్లే రైట్ కుడ్ నాట్ బై ఫౌండ్. ఓకే, అర్థమైంది. సో ఇన్ జనరల్గా ఏంది అంటే ఇంత లెందీ మెసేజెస్ మనం రాస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా టైపోస్ అన్నది జరుగుతూ ఉంటాయి. ఈ టైపోస్ జరగకుండా మనం ఎఫెక్టివ్గా దీన్ని ఎలా డీల్ చేయగలం అంటే యూజువల్గా మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర, వేరియబుల్స్ అన్న కాన్సెప్ట్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్ ఇదేదైతే ఈ మొత్తం కమాండ్ ఉందో ఇదంతటినీ తీసుకెళ్ళి ఒక వేరియబుల్లో స్టోర్ చేయకూడదా, మనం వేరియబుల్ని కాల్ చేయొచ్చా అంటే అఫ్ కోర్స్ యూ కెన్ డిఫైన్ ఎ వేరియబుల్. బట్ ఆ వేరియబుల్ ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్లో స్క్రిప్ట్స్ లోపల నువ్వు డిఫైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ మొత్తాన్ని కాపీ చేస్తున్నా, ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్. ఇప్పుడు ఇక్కడ నేను దాని నేమ్ రన్నర్ 1 అని ఇస్తున్నాను. సో అఫ్ కోర్స్ ఇది మీ ఇష్టం, మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. రైట్ సైడ్ డబల్ కోట్స్లో ఆ మొత్తాన్ని డిఫైన్ చేస్తాను. దట్స్ ఇట్. సో హియర్ లెఫ్ట్ సైడ్ వేరియబుల్ నేము, రైట్ సైడ్ కాలమ్, తర్వాత డబల్ కోట్స్లో మనం ఇద్దామనుకుంటున్న కంప్లీట్ది. ఇప్పుడు ఇది ఇచ్చేసాం. నెక్స్ట్ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర ఇది ఇప్పుడు ఆ రన్నర్ 1 అన్న వేరియబుల్ని అయితే మనం డిఫైన్ చేస్తాం కదా, మరి ఆ రన్నర్ 1 వేరియబుల్ని ఎలా కాల్ చేస్తాము? సో ద సింపుల్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే వేరియబుల్ని కాల్ చేయడం కోసం ఎన్పిఎం రన్, ఆ వేరియబుల్ పేరేంటి, రన్నర్ 1. బేసికలీ ఆ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది సక్సెస్ఫుల్గా. సో ఫుల్ లెంత్ కమాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ ఇలా సింపుల్గా ఇచ్చినా సరే దట్ విల్ బీ రికగ్నైజింగ్ అండ్ దట్ విల్ బీ ఎగ్జిక్యూటింగ్. పర్ఫెక్ట్. సో ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుందంటే, సురేంద్ర నేను ఇక్కడ ఒకటే వేరియబుల్ క్రియేట్ చేశాను, ఎన్నైనా చేయొచ్చా, ఓన్లీ ఒకటే చేయాలా, రిస్ట్రిక్షన్ ఏంటి? సో ఐడియల్గా ఈ స్క్రిప్ట్స్ లోపల నువ్వు ఎన్నైనా డిఫైన్ చేయొచ్చు. నీకు ఇక్కడ స్క్రిప్ట్స్ లోపల ఇన్నే చేయాలి అన్న రిస్ట్రిక్షన్ అయితే ఎక్కడా లేదు. సో కానీ క్రియేట్ చేసేటప్పుడు ఈ లైన్ మొత్తాన్ని క్రియేట్ చేసేటప్పుడు కామా సెపరేటెడ్ వాల్యూస్ అయితే చేయాలి. సో ఇదిగో రన్నర్ 2. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేను క్రోమియంకి మార్చాను. నేను రన్నర్ 1 అంటేనేమో సురేంద్ర ప్రాజెక్ట్ మీద, రన్నర్ 2 అంటేనేమో క్రోమియం. సో ఇట్లాగా నాకు నచ్చినట్టు నేను దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇదిగో అప్ యారో ప్రెస్ చేసి రన్నర్ 2కి నేను దాన్ని రీప్లేస్ చేశాను. ఎప్పుడైతే రన్నర్ 2కి రీప్లేస్ చేసి నేను ఎంటర్ కొట్టానో సో ఆటోమేటికలీ క్రోమియం మీద నా ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి, అఫ్ కోర్స్ ఇది ఫెయిల్ అవుతుంది మనకి తెలుసు. లాస్ట్ సెషన్లో మనం వాంటెడ్లీ ఎర్రర్స్ పెట్టినాము. ఆ ఫెయిల్యూర్ మొత్తం అంతా కూడా నాకు ఇక్కడ బ్రౌజర్లో రిపోర్ట్ చేస్తుంది. అల్టిమేట్ చంక్ ఏంది అంటే ఒక టెస్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేసే దానిని మనం డైరెక్ట్లీ డిఫైన్ చేసే బదులు ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ ఫైల్లో మనం దాన్ని డిఫైన్ చేసుకుని మనం సింప్లీ ఆ జేఎస్ఎన్ ఫైల్లో డిఫైన్ చేసిన వేరియబుల్ని కాల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దట్ టు ద కమాండ్ ఈజ్ గోన్ బి ఎన్పిఎం రన్ ఫాలోడ్ బై దట్ పర్టికులర్ నేమ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అ గివెన్. Okay, perfectly all right, good enough. See you again in the next lecture. Thank you.